వేదికని అలంకరించిన మన గురువులందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా బ్యాచ్ వెంకరెడ్డి, నూకల నాగేశ్వరరావు, రామన్న, మహేందర్, మేమందరం ఉదయం కూడా ఒక డ్రెస్ వేసుకుని వస్తే మధ్యాహ్నానికి వెంకరెడ్డి గారి ఇంటికన్నా నాగేశ్వరరావు గారి ఇంటికన్నా పోయి పెట్టి సబ్ పెట్టి కడుక్కొని పేర్లలో రాసుకొని నా డ్రెస్ నాగేశ్వరరావు గారి డ్రెస్ వెంకరెడ్డి గారి మహేంద్ర గారి డ్రెస్ వేసుకొని వచ్చేది. అప్పట్లో కూడా సూప్ మెయింటైన్ చేసినాం. అవునా కదరా నాగి? మళ్ళీ నైట్ సినిమాలకు పోవడం కానీ వాళ్ళు వెంకరెడ్డి గారు, నాగేశ్వరరావు, రామన్న అందరూ మా ఊరు అప్పుడు వెహికల్స్ లేకపోయినా కానీ రామన్న, నాగేశ్వరరావు, వెంకరెడ్డి మా ఊరు నడిచి వచ్చేది. అరే ఇటు సంగతిరా, ఈరోజు సినిమా పోదాం, ఇక నువ్వు వస్తున్నావు రావట్లేదంటే అప్పటికప్పుడు మా అమ్మ దగ్గర వచ్చేదాకుండి, మా అమ్మ ఎక్కడికైనా పోతే వచ్చేదాకుండి డబ్బులు అడుక్కొని వచ్చి మిరడం సినిమా పోయి మళ్ళీ వచ్చి మన మోహన్ సార్ రూమ్ ఉండేది. మోహన్ సార్ రూమ్ ఉంటే ఆ రూమ్లో పండుకొని పొద్దునే మళ్ళీ నేను సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంటికి పోయి తయారై స్కూల్కి వచ్చేది. అలాంటి ఫ్రెండ్షిప్ మర్చిపోవాలన్నా మర్చిపోలేము. ఇప్పుడు కూడా మళ్ళీ అది గుర్తొస్తుంటే బాధగా ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడో ఉంటున్నాం. అప్పుడు ఒకసారి రేణుకు గుర్తుండాలి. ఒకసారి నేను, రామన్న ఇవి అందరూ ఒకసారి ఏదో చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఏదో చిన్న తగాద ఉన్నప్పుడు పోతే ఇంటికి పోయి చేసినప్పుడు రేణుగానికి గుర్తు లేకపోయినా మాకుంది. ఇంటికి పోయిన తర్వాత ఛాయ్ పోసి చేసినాం. అంటే ఇక్కడ మీ అత్తగారిలు కాదు నాయనమ్మ, మీ అమ్మగారిలు. అర్థమైనా? చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో చేసినాం, ఎన్నో రకాల మనసులు పెట్టుకోమాకని ఈరోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ చూస్తున్నా నేను ఎన్నడూ అనుకోలేదు. ఈరోజు కలిసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ టైంని మనకి ఇట్లా చేసినందుకు రామకృష్ణకి, నరసింహారెడ్డికి, బంగారికి, మన నూకల నాగేశ్వరరావు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నూకల నాగేశ్వరరావు కూడా తన అనుభవాలు చాలా ఉన్నాయి, రావాలి, పంచుకోవాలి. చెడు నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కళ మనం దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి బంగారం వ్యక్తి భయంకరంగా పీడించేది. నెక్స్ట్ గౌసు ఆ తర్వాత ఎంత వద్దు అనుకుంటా వచ్చిన తర్వాత మన రామకృష్ణ కానీ మరియు సిద్ధమహాలక్ష్మి కానీ, రమీన్సా బేగం కానీ, నరసింహారెడ్డి కానీ, బంటురాము కానీ ముఖ్యులు వీళ్ళ ధర్మంగా ఈరోజు ఈ సభ ఇక్కడ నిలబడ్డదంటే బంటురాము, రామకృష్ణ, నరసింహారెడ్డి, రమీన్సా బేగం, సీతమహాలక్ష్మి వీళ్ళు ధర్మంగా నిలబడి మనం ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వో నేనో ఎవరో ఒకరు పెట్టుకుందాం. రాత్రి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, రాత్రి 9:30 వరకు కూడా కొంచెం భయంగానే ఉండే. కానీ మళ్ళా అంత మనసులు మొత్తం ఏకతాటికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని మొత్తం లీడ్ చేసిన హార్ట్ఫుల్గా రామకృష్ణకి, మన బంటురావుకి, నరసింహారెడ్డికి, రమీన్సా బేగం గారికి మరియు మా సీతమహాలక్ష్మి గారికి హృదయపూర్వకంగా మా గురువుల ముందర ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పి, ఇంకో విషయం ఇక్కడ వచ్చిన మన గిరిజన పిల్లగాలని నా గోల్ ఏంటంటే మన నల్గొండ జిల్లా నుంచి ఇండియా నా టార్గెట్. ఇండియా నా గురువుగారు మోహన్ సార్ నాకు చెప్పిన విద్య అది నా కడుపులో అరికాల నుంచి నడుచుట్టు వరకు నాకు పాతుకొని పోయింది. ఆ విద్య ఇండియా కనుక నేను తీసుకుపోవాలని మా గురుగారి ముందర మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనుభవాలు అంటే నాకు గవర్నమెంట్ స్కూల్ మన జెడ్పిహెచ్ఎస్ కానీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి గొప్పనైన అనుభవాల్లో ప్రధానంగా టీచర్స్ ఎలా ఉందంటే పేరెంట్స్ లాగా ఉంటాయి. నాకు 3rd క్లాస్లో నేను గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. అప్పుడు నాకు రాజలక్ష్మి టీచర్ అని ఒక టీచర్ ఉండే. ఎలా ఉండే అంటే ఇంట్లో అమ్మ అక్క ఎలా ఉంటారో అలా చూసుకునే ఉంటారు ప్రతి విషయంలో, చదువు కానించి డిసిప్లిన్ కానించి. సో మొదటిగా నాకైతే ప్రధానంగా ఇప్పటికీ ఫస్ట్ గుర్తొచ్చే టీచర్స్లో రాజలక్ష్మి టీచర్ గారు ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే మాకు బేస్ పడిందే అక్కడ. డిసిప్లిన్ ఉండాలి, బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే మంచి లైఫ్ ఉంటుంది అని ఎప్పుడూ చెప్పేవారు. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము హై స్కూల్కి వచ్చాం. 6th క్లాస్కి వచ్చాక రామరెడ్డి సార్ మ్యాథ్స్ చెప్పింది. సార్ ఏం చెప్పేదంటే
0 మార్క్స్ వచ్చినా కూడా మీకు ఇంజనీరింగ్ సీట్ వచ్చేదని చెప్పింది. ప్రతిసారి వచ్చిన క్లాస్లో ప్రతిసారి ఒకటే మాట, అరే మీకు రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి, మీరు 0 మార్కులు వచ్చినా కూడా మీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, మీరు బాగా చదువుకోండి. మ్యాథ్స్ మీద చాలా ఆసక్తి కలిగించిన టీచర్ సార్. ఆ తర్వాత సురేష్ కుమార్ సార్ మాకు 8th క్లాస్ నుంచి సైన్స్లో ల్యాబ్లో బాగా చెప్తుంది. ప్రతిదీ కెమికల్ కాంబినేషన్ అని, డీకాంపోజిషన్ అని, ఆ కెమికల్ ఈ కెమికల్ కలపడము, డిఫరెంట్ రియాక్షన్స్ చూపించడము, డిఫరెంట్ కలర్స్ సొల్యూషన్స్ తయారు చేయడము, అలా సైన్స్ మీద ఉన్న ఆసక్తి. అదేవిధంగా నాకు జనరల్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను, ఎక్కువ మాట్లాడకపోయేది అనమాట జనరల్గా. సో మన పీటీ సార్ మోహన్ సార్ ఉండే ఊరికే ఏదో రకంగా క్లాస్కి వచ్చేది, గేమ్స్ గురించి కానీ వచ్చేసేది, లీజర్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడించేది, ఏదో ఒక రకంగా ఏదో మనలో ఉన్న భయాన్ని అదో ఏదో బయటికి పోగొట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తూ మాట్లాడించేవారు. ఇక సారే సార్ అయితే ఓన్లీ లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట, సినిమాలో కానీ హీరోయిన్స్తో కానీ లేదా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ అసలు సోషల్లీ ఇంత ఎఫెక్టివ్గా చెప్తారా అనే విధంగా మాకు బోధించినటువంటి సారయ్య సార్ కానీ. సో వీళ్ళందరి ఫౌండేషన్ వల్లనే ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను యావరేజ్ స్టూడెంట్ని, అంటే కేవ్ డిగ్రీల వరకు లేదా పీజీ వరకు ఈవెన్ డాక్టరేట్ కంప్లీట్ అయినా నేను యావరేజ్ స్టూడెంట్ని. కేవలం ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఒకటే, ఆ రోజు గురువులు నేర్పినటువంటి మంచి చదువు అండ్ డిసిప్లిన్, ఈ రెండు విషయాల వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను మీకంటే ఎక్కువ స్కిల్స్ లేవు, ఎక్కువ టాలెంట్ లేదు, ఎక్కువ చదువు లేదు. ఒకటి నాకు నేర్పించింది గురువులు ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటి, అండ్ ఉన్నంతలో నిజాయితీగా ఉండే ఒక రెండు విషయాలు నేర్పించారంటే వాళ్ళు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తుండే. ఇక్కడ ఉన్నటువంటి సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్ ప్రతి టీచర్లో నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. ఈ రెండు మాత్రమే జీవితంలో ఎవరినైనా ఏ స్థాయికైనా తీసుకువెళ్తాయని నేర్పించినటువంటి మా గురువు గారు మీరందరికీ ధన్యవాదాలు. ఈరోజు రామరెడ్డి సార్ ఇందాక ఒక మాట అన్నారు, మీ పిల్లల్ని సివిల్స్, గ్రూప్ 1s అవన్నీ మేము కూడా రాశాను సార్. నేను కూడా సివిల్స్ 2 times మెయిన్స్ రాశాను, ఫిలిమ్స్ క్లియర్ అయింది. రీసెంట్గా గ్రూప్స్ 1 time రాశాను, ఇప్పుడు మొన్న గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. ఇప్పటికీ 40 ఏళ్ళ వయసులో కూడా చదవాలనే కోరిక, ఆశ ఇవి ఎందుకు ఉన్నాయంటే ఓన్లీ మన గురువులు నేర్పినటువంటి కష్టపడాలి, సమాజానికి చేతనైనంత సేవ లేదా సహాయం చేయాలన్న ఒక మంచి విషయాన్ని వాళ్ళు నేర్పించారు. కాబట్టే ఈరోజు ఇంకా నేను చదవలసినాను. మాతో పాటు ఉండే గురువుల్లో డిఎల్ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ కొడుకులాగా ఉంటాను. వాళ్ళందరూ సీనియర్స్ 50, 55, 60 ఉంటుండే. నేను జస్ట్ 27 years 2011లో త్రూ ఏపీపీఎస్సి డిగ్రీ కాలేజ్ లెక్చర్గా ఎన్జీ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. ఆ రోజుకి వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటుందో నా వయసు అంత ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకన్నా ఎన్జీ కాలేజ్లో నా పెళ్ళి, నా చెల్లి పెళ్ళి, ఏదైనా ఎవ్రీథింగ్ కాలేజ్లో ఉన్న అటెండర్ కాంచి ప్రిన్సిపల్ వర్క్ వచ్చి చేశాను. నేను ఏంటి ఫైనల్గా అంతా అయిపోయినాక అరే రవి ఇంత డబ్బులు ఏంటి, అరే రవి ఇంత డబ్బులు ఏంటి అంటే నేను వాళ్ళకి అమౌంట్ మాత్రం ఇచ్చాను, నేను ఏ విషయం పట్టించుకోలేదు. అది కూడా నాలో ఉన్న ఏదో నెమ్మదితనమే కావచ్చు, నాలో ఉన్న హార్డ్ వర్క్ చేసే తత్వం కావచ్చు, వాళ్ళు మాత్రమే అందరూ వాళ్ళ భుజాలు. ఎందుకంటే నాన్న లేరు, 2010లో చనిపోయి ఉండే, అమ్మ ఒక్కటే ఉండే. జనరల్గా నేను బయట పెద్ద ఎక్స్పోజర్ కాదు, అంటే ఎక్కువ మాట్లాడడం, బయట కలితిరుగుడు కొంచెం తక్కువే నాకు. కానీ ఆ రోజు చెల్లి పెళ్ళి, నా పెళ్ళి అన్నీ మీరు కొందరు వచ్చారు, రాము వచ్చారు పెళ్ళికి, నరసింహరెడ్డి వచ్చారు, మీరు చూశారు. దామచల నుంచి మా రిలేటివ్స్ ఎవ్వరు లేరు అక్కడ. మొత్తము ఎన్జీ కాలేజ్లో ఉన్న టీచర్స్, ప్రిన్సిపల్ కాంచి అటెండర్ వరకు అన్నీ వాళ్ళే చూసుకున్నారు. అవన్నిటికీ కారణం ఏంటంటే మా గురువులు మాకు నేర్పినటువంటి వినయము, విధేయత, కష్టపడే గురువు. ఓకే. సో ఇంకా ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మిత్రులు మీలాగా. సో మా ఇంట్లో ఏం లేదు, మా నాన్న జీతం ఉండేది మీ అందరికీ తెలుసు. ఏం పొలం లేదు, ఉన్న పొలం 30 గుంటలు ఉండే. ఆయన జీతాలంటే మమ్మల్ని పెంచి పోషించి ఉన్నంతలో గొప్పగా జరిగించాడు. సో అలాంటి వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ప్రధానంగా ఫ్రెండ్స్, స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, ఈవెన్ పీజీలో. ఈరోజు ప్రధానంగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేయూలో ఉన్నటువంటి ఫ్రెండ్స్. నాకున్న నిలబెట్టింది ఒకటి ఏంటి అంటే ఆట సార్. యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంటే. మా కాలేజీలో యూనివర్సిటీ కేయూలో ఏబీవీపీ అండ్ యూనివర్సిటీ క్రికెట్ గేమ్స్ అవుతాయి. టోర్నమెంట్స్ అయినప్పుడు ఏబీవీపీ గేమ్స్ ఆడితే మా కేయూ నుంచి
ప్రిన్సిపల్స్ అండ్ మా హెచ్ఓడి సార్ వచ్చారనమాట. ఆ రోజు చూస్తే నేను చాలా బక్కగా ఉండేవాడిని. వీడేం ఆడతారా బాబు అనుకుంటే ఆ రోజు నేను ఆడిన ఆటకి అందరూ ఫిదా అయిపోయారు అనమాట. ఆ ఒక్కటే నన్ను క్యాంపస్ మొత్తం నా పేరు తెలియదు, రవి అని, కూరపాటి, ఎవరి కూరపాటి అనేవాళ్ళు అనమాట. సో ఈరోజు ఆ ఒక్కదాంతో నాకు క్యాంపస్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళే నేను చదువుకోవడానికి సిఎస్ఆర్ కోసం మెటీరియల్ ఇచ్చారు. అండ్ ఏదన్నా పర్సనల్ ఖర్చులకు ఉన్నా కూడా సినిమాలకు పోయినా, షికార్లకు పోయినా, టోర్నమెంట్లో పోయినా నేనేం పెట్టేది లేదు, మొత్తం గర్ల్సే పెట్టేవాళ్ళు మా క్యాంపస్లో. నాకు ఎవ్రీథింగ్ ప్రతి పెళ్లి. సో అంటే ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ యొక్క మా గురువులు అంటే టీచర్స్ ఒబీడియంట్గా ఉండాలి, ఉన్నంతలో హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, ఓపెన్నెస్ ఉంటే మనకి ఎక్కడైనా మన తీసుకునే ఎయిమ్ అనేది ఒక మంచి ఉద్దేశంతో ఉంటే ఏదో రకంగా నేచర్ హెల్ప్ చేస్తుంది అనే దానికి నిదర్శనం. అది ఎక్కడి నుంచి పడిందంటే నాకు ప్రధానంగా మన జెడ్పీహెచ్ఎస్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఈ రెండు దగ్గర మీ మిత్రులందరూ మీ ప్రతి ఒక్కరు ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. సో నన్ను కేలో నిలబెట్టింది, ఎక్కువ మంది ఫ్రెండ్స్ వచ్చింది, నేను కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంది, నేను చదువుకోవడానికి అన్ని రకాల సాయం చేసింది. ఒకే ఒకటి ఆట నన్ను నిలబెట్టింది, క్రికెట్ అని. సో క్రికెట్ ఒక్కదాంతో నేను కేయూ క్యాంపస్లో కష్టపడి చదివాము. ఫ్రెండ్స్ అందరూ మెటీరియల్ తెచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి. నేను బాగా చదువుకొని సిఎస్ఐఆర్ కేయూ క్యాంపస్ చరిత్రలోనే గర్వంగా చెప్తాను. 13 ఇయర్స్లో ఎవ్వరికి 4th సెమిస్టర్లో ఉన్నప్పుడే సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫై కాలేదు. అలా క్వాలిఫై అయిన వాళ్ళ వల్ల మేము ఇద్దరమే ఉన్నాం. ఆ ఇద్దరం క్వాలిఫై అయ్యాము, ఇద్దరం సివిల్స్ చదివాము, ఇద్దరం సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాము. 2009లో మెయిన్స్ రాసాము, 2010లో మెయిన్స్ రాసాము. తర్వాత 11లో మెయిన్స్ క్లియర్ కాలేదు, 11లో 10లో మా ఫాదర్ చనిపోవడము, నేను అక్కడ ఆపేసాను సివిల్స్ని. తర్వాత 2011లో నేను మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చర్ రాసి ఎన్జీ కాలేజ్లో పోస్టింగ్ వచ్చి స్టిల్ ఇప్పటికి కూడా చదవాలి, ఏదైనా సొసైటీకి చేతనంత మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకొని చదివాను. సో వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే మీరే. సో మన మిత్రులు ఏదో రకంగా మన మిత్రులు స్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ, పిహెచ్డీలో కూడా నాతోటి మిత్రులు వాళ్ళు ఇచ్చినటువంటి సహాయము, సహకారము అండ్ అన్నిటికీ మించి ప్రధానంగా గురువులు నేర్పినటువంటి ఒక వినయము, విధేయత, మంచితనము, సమాజానికి చేతనంత మంచి చేయాలని ఒక మంచి విషయాలు నేర్పించారు. అందుకే ఇంతవరకు మేము రాగలిగాను. సో గురువులందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మా రవి ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఇంకా నేను చెప్తానికైతే ఏం లేదు. ఏదైతే ఉందో గురువులు నేర్పిన మన క్రమశిక్షణ, డిసిప్లిన్ వాటిని మాత్రం కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుండి ఒకే కంపెనీలో కంటిన్యూస్గా చేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు ఒక కంపెనీలో ఒక నమ్మకం, దానివల్ల నాకు ఎంత పొజిషన్ వచ్చిందంటే అబ్రాడ్ కానీ అదర్ దుబాయ్ కానీ అల్జీరియా కానీ వేరు కంట్రీస్కి నాతో పాటు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ నేను తీసుకెళ్తున్నాను. ఇంక్లూడింగ్ మా బామ్మర్దులు కావచ్చు, మా తమ్ముళ్ళు కావచ్చు, ఒక 8 మందికి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళకి మంత్లీ అట్లీస్ట్ 25,000 to 35,000 దాకా ఇన్కమ్ వాళ్ళకి జనరేట్ చేపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మా సార్ దగ్గర నాకు ఉన్న ఒకటి ఏంటంటే నమ్మకం అనేది నేను సాధించిన దానికి మా గురువులు నేర్పిన క్రమశిక్షణే కావచ్చు, సారు ఒక అలవాట్లే కావచ్చు, మా ఇందా చెప్పినట్టు మా రవి చెప్పినట్టు రాజలక్ష్మి మేడం ఒక ఫస్ట్ ఏదైతే ఫౌండేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తా అంతో ఇంకా చేసినాక మా సార్ అయితే మాకు నాకైతే అల్లరి చేయాలని మాత్రం అర్థమైంది. మేము ఆ అల్లరికి చాలా దూరంగా ఉన్నాం. తెలుసో తెలియకో మాకు మేము గీసుకున్న కట్టుబాట్లు, అమ్మ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మనది పల్లెటూరు, మన మీద ఏ రిమార్కులు రాకుండా ఉండాలంటే మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ ధోరణిలో మేము మా భార్యని చాలా కోల్పోయామన్న సంగతి మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇది నా ఒక్కదాని మాటే కాదు, మా గర్ల్స్ అందరిది. సో మీరు అప్పుడు చేసిన అల్లరిని గుర్తు తెచ్చుకుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము మిస్ అయినవన్నీ మీరేం మిస్ అవ్వలేదు. అలాగే టీచర్లతో ఉన్న ఎక్స్పీరియన్స్, మేము తన్నులు తిన్నాము, మా సార్ అలా అన్నారు, ఈసారి ఇలా అన్నారు చెప్పుకోవడానికి కూడా పెద్దగా వాళ్ళతో మేము దెబ్బలు తినింది ఏం లేదు. అక్కడ కూడా గుడ్డ అనిపించుకోవాలన్నట్టే కాస్త ట్రై చేశాము. కాకపోతే సురేష్ కుమార్ సార్ క్లాస్కి రాకపోతే స్టాఫ్ రూమ్కి వెళ్ళి మరీ పిలిచి తీసుకురావాలన్నట్టుగా వెళ్ళేవాళ్ళం మేము. వెళ్ళినప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే క్లాస్ ఉంటున్నప్పుడు బాగా డౌట్స్ అడుగుతుండేదాన్ని. అలా విని సార్కి విసుగొచ్చి ఒకరోజు నువ్వుంటే నేను క్లాస్ చెప్పలేనమ్మా అన్నాడు. అది కాంప్లిమెంటో లేకపోతే ఇంకేదో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఇంకా మ్యాథ్స్ సార్ గురించి చెప్పాలంటే నా ఫేవరెట్ సబ్జెక్టు, నా ఫేవరెట్ సార్ రామరెడ్డి సార్ అన్నది.
ఇప్పటికీ నేను మా పిల్లలకి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మమ్మీ నువ్వు ఇంత బాగా ఎట్లా చెప్తావు మమ్మీ అని అడుగుతారు వాళ్ళు. నాకు ఫస్ట్ లక్ష్మీకాంత్ గుప్తా సార్ మన ప్రైమరీ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఆ సార్తో కూడా నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆ సారు ఇప్పటికీ అయిపోయి మనం ఇన్ని ఇయర్స్ అయినా కానీ నేను ఎక్కడ కనిపించినా మా బంగారు కోడి అని నన్ను గుర్తుపెట్టుకుంటాడు. నాకు మ్యాథ్స్ సబ్జెక్టు టీచ్ చేసే ప్రతి టీచర్తో నాకు చాలా మంచి అనుబంధమే ఉంది. ఇంకా నారాయణ సార్ విషయానికి వస్తే నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఎంత ఇష్టంగా విన్నానన్నది మాత్రం సార్ గురించే చెప్పాలి. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు నెక్స్ట్ డే వచ్చి సార్ అడిగిన పాయింట్ పిన్ టు పిన్ చెప్పాలి అని రన్నింగ్ నోట్స్ నేను ఎంత ఫాస్ట్గా రాసుకునేదాన్నో తెల్లారి సార్ లేపు అడిగితే ఏదో మిస్టేక్ చెప్పామని మళ్ళీ నిలబెట్టేవాళ్ళు. అంత పర్ఫెక్షన్ మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే మన పీటీ సార్ గురించి చెప్పాలంటే గ్రౌండ్కి మాకు చాలా దూరము. అట్లా దూరంగా ఉండడం వల్ల ఏం లాస్ అయ్యామన్నది అర్థమైంది. గ్రౌండ్కు దూరంగా ఉంటే మనం గ్రౌండ్లో బాల్ లాగా ఉంటామన్న సంగతి తర్వాత అర్థమైంది నాకు. కానీ మేము చాలా మిస్ అయ్యాం, మిమ్మల్ని మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాము. ఇలా చదువుకునే ప్రాసెస్లో నిజంగా చాలామంది ఫ్రెండ్స్, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అన్నీ షేర్ చేసుకున్నాము, అన్నీ బాగుంటాయి. కాకపోతే 10th క్లాస్ బాయ్స్ అన్నా గర్ల్స్ అన్నా ఎస్పెషల్లీ బాయ్స్ వాళ్ళు ఎప్పటికీ హీరోస్ లానే ఉంటారు. ఇది మాత్రం మాకు చాలా లేట్గా అర్థమైన విషయము. మీరు ఏ అల్లరైనా చేయండి, ఏ తప్పులైనా చేయండి, మీరే మా హీరోస్. మా లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ అన్నా ఉండండి, మీరు మాత్రం చాలా స్పెషల్. ఇంకా జ్ఞాపకాలు పంచుకోవాలి అంటే నాకు ఇంతకు మించి ఇంకా ఏం గుర్తుకు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ. స్కూళ్ళకు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక నా జ్ఞాపకాలంటే మా రాము ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసిండు. మా బాధలు, మా ఆనందాలు, మా బోరనాగేశ్వరరావు చెప్పిండు. మేము చేసిన అల్లర్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఆ అల్లర్లు ఒక్కోసారి తలుచుకుంటే మాకే చాలా అసలు ఒక ఫీలింగ్ అన్నమాట, ఒక ఆనందంగా ఉంటుంది. మేము ఇలా చేసామా, ఆ అల్లరి కూడా ఈ 25 years అప్పుడే అయిపోయిందా, మా 10th క్లాస్ అయిపోయి 25 years అయిందా అని చెప్పి అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఏ బ్యాచ్ చేయని బ్యాచ్ కూడా మేము చేసాము. ఎన్నో దెబ్బలు తిన్నాము, ఎన్నో అల్లర్లు చేసాము. మా నుండి ఏమైనా మా గర్ల్స్ని పాపం వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఇప్పుడు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే మేము చేసిన పనుల వలన, మేము చేసిన అల్లరి వలన వాళ్ళ మనసులు ఏమన్నా ఇబ్బంది పెట్టడం మాత్రం మా తరఫు నుంచి క్షమించండి అమ్మ మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియక చేశాము. ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు మాకు అవి చాలా మెమొరీగా ఉన్నాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక మా మిత్రుల విషయానికి వస్తే మాత్రం సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే పోటీపడి తెల్లవార్లు ఉండేది, రూమ్లో సున్నాలు వేసేది, అంటే పక్క క్లాస్ వాళ్ళతోటి పోటీ పడేది. మనం ఎలా ఉండేది మన క్లాసే ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఈ పోటీ తత్వంలో నైటు నూకల నాగేశ్వరరావు అయితేంది, బి నాగేశ్వరరావు అయితేంది, మన వెంకరెడ్డి, రాము, నేను అందరం తెల్లవాళ్ళు కూర్చొని సున్నాలు వేసి పెయింట్లు వేసి ఆ కొటేషన్స్ తయారు చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడేది. ఆ కొటేషన్స్ చూసి మన గురువులు మనకి మార్క్స్ ఇచ్చేది అన్నమాట. ఆ మార్క్స్ కూడా ఏంటి మనకి ఇచ్చేది, మన దేశ నేతల ఫోటోలు. ఆ ఫోటో కోసం మనం తెల్లవాళ్ళు కష్టపడేది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇప్పుడున్న విద్యార్థులు లేదు. ఇప్పుడున్న లైఫ్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు. అందుకే ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది 90s కిడ్ అని. 90s కిడ్ మనం కూడా 80s ఏం కాదు, మనం 90sలో ఉన్నాం. మనం ఇవన్నీ 90sలో వచ్చినాయి. 90s కిడ్ అంటే మనం 90s వచ్చామంటే మన 90s కిడ్స్ మనం. అలాంటి అనుభూతులు చాలా చాలా ఉన్నాయి. ఇంకా పంచుకోవాలంటే మీరు నమ్మరు, నాకు వారంలో ఒక 2 days నా కళలో నా బాల్యమే గుర్తొస్తుంది. నా కళలో నా బాల్యమే వస్తుంది. అది ఎక్కడ, మన స్కూల్ మెమొరీస్. మేము ఎక్కడెక్కడ నిలబడ్డాము, ఎక్కడి నుంచి స్కూల్కి వచ్చేది. నేను మా ఈ కనకదుర్గ కాలనీ నుంచి వచ్చేది, మేము ఇక్కడి నుంచి వచ్చేది. మాకు అప్పుడు గోడలు ఇంచెత్తుండే ఈ గోడలు. ఆ గోడలు ఎక్కడానికి నేను వెంకరెడ్డి గారు, అంటే మా బజార్ నుంచి వచ్చేది వెంకరెడ్డి గారు, మీ అందరం గోడలు ఎక్కి కష్టపడేది. గోడలు ఎక్కి దూకడము, అవి ఇప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి అవన్నీ తలుచుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మేము ఏం కోల్పోయామనేది కూడా మాకు ఒకసారి బాధేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మన ఉపాధ్యాయులు చదవండి అని చెప్పారు. ఇందాక మా మిత్రుడు రవి ఒక మాట చెప్పిండు రామరెడ్డి సార్ గురించి. రామరెడ్డి సార్ క్లాస్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒకే ఒక పదం వాడేది, అరే ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, డాక్టర్ సీట్లు ఉన్నాయి, చదవండి రా అని. మా నాన్నగారితో సార్లు వీళ్ళందరూ చాలా కనెక్ట్గా ఉండేది అన్నమాట.
అంటే నేను అల్లరి చేసేది, కొంచెం చదివేది. అంటే నేను పెద్ద స్టూడెంట్, క్లవర్ స్టూడెంట్ కాకపోయినా కానీ కొంచెం చదివేది. నేను ఎక్కడ దారి తప్పుతున్నా అని మా నాన్న బాధ. వీళ్ళేం చేసేది, మా నాన్న ఏం చేసేది, ఈ సార్ వాళ్ళు చెప్పేది, సార్ వాళ్ళు నా మీద కంట్రోల్, అది ఇట్లా అని. కానీ అవన్నీ చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి మిత్రులారా. అదే సందర్భంగా సారే సారు, ఇంకా సారే సార్ గురించి మేము చెప్పాల్సిన అనుభవాలు కోకొల్లలు ఒకటి కాదు. ఇప్పటికి కూడా నేను మిర్యాలగూడలో వచ్చినప్పుడు నాకు ప్రతిరోజు సురేష్ కుమార్ సారు, సారే సారు వీళ్ళు రోజు కలుస్తారు. వీళ్ళు సారే సారు చెప్పిన సోషల్, ఆయన చెప్పిన సోషల్ కానీ ఇందా కట్టే కొట్టే తెచ్చి రాము తెచ్చిండు, అవి కొన్ని మాకు ఇప్పటికీ మదిలో ఉండే. ఇక రాజు సారు మన మధ్యన లేరు, కానీ రాజు సారు ఆయన జ్ఞాపకాలు మాతో చాలా ఉన్నాయి. మొన్నటిదా కూడా మేము ఒక రాజు సారు స్టైల్ ఒకటి పాటించినాం మా మిత్రులు కొంతమంది. మేము ఆ స్టైల్ ఏంటంటే ఆయన హ్యాండ్స్కి బటన్ పెట్టాడు రాజు సారు. ఆ స్టైల్ మా దాంట్లో చాలా మంది మొన్నటిదాకా ఫాలో అయినారు. ఎవరైనా అడిగితే ఏంది స్టైల్ ఏంటంటే మా గురువు గారి స్టైల్ అని చెప్పి అట్లా చెప్పుకున్నాం. రాజు సార్ గురించి చెప్పుకుంటాము. ఇక ఆయన రాజు సార్ ఉంటే భయము, అవన్నీ మెమోరీస్ అని చాలా ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే మనకి టైమే సరిపోదు. కాకపోతే సారు వాళ్ళు మన కోసం ఇంత టయాన్ని చాలాసేపు మార్నింగ్ నుంచి మన కోసం, మనకన్నా ముందే సారు వాళ్ళు వచ్చారు. సారు వాళ్ళు మన పిలవగానే మన సారు వచ్చిన సార్లందరూ కూడా మా పాదాభివందనాలు సార్ మీ అందరికీ. మీ నలుగురికి సురేష్ కుమార్ సార్కైనా వెంకరెడ్డి సార్కి నేను ఫోన్ చేయగానే సార్ ఒకే ఒక మాట అన్నాడు, అరే నేను ఏ ప్రోగ్రామ్ రాలేదురా, మీ ప్రోగ్రామ్ కంపల్సరీ వస్తారా, హైదరాబాద్లో ఉన్నా ఖచ్చితంగా వస్తా అన్నాడు. అంత దూరం నుంచి వచ్చిన వెంకరెడ్డి సార్కి పాదాభివందనాలు సార్. సురేష్ కుమార్ సార్కైనా కానీ సార్ థ్యాంక్ యూ, సారే సార్కైనా చాలా చాలా థ్యాంక్ యూ సార్, మోహన్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. సారయ్య సార్ గురించి ఎక్కువగా నేను సోషల్ విషయాల్లో కానీ సారయ్య సార్ చెప్పిన విధానం గురించి కానీ నాకు చాలా బాగా నచ్చేది. రామరెడ్డి సార్ గురు కూడా ఒక్క సంవత్సరమే విన్నట్టుంది, 9th క్లాస్లో మాత్రమే విన్నా నేను. 10th క్లాస్లో మళ్ళీ మాకు రాజు సారే వచ్చాడు మ్యాథ్స్కి కూడా. సురేష్ కుమార్ సార్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పీడి సార్ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి అని అంటే నా జీవితంలో డిసిప్లిన్ అనేది లేదు. నేను చదివిన చదువు అంటే ఇక 10th తర్వాత 10th ఫస్ట్ టైంలో పాస్ అయినా కానీ 10th అయిపోగానే వొకేషనల్ కోర్స్ అని జాయిన్ అయినా. అది నా లైఫ్ని లీడ్ చేయలేకపోయింది. 1 year ఇక్కడే ఇంటికాడ ఉండి పేపర్ వేసుకుంటూ అది చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. మళ్ళీ మా వాళ్ళు ఇంటర్ ఏదైనా చదువురా అని ఎంపీసీ నల్గొండలో వేస్తే అక్కడి నుంచి కొంచెం సాగింది. మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఎంసీఏకి వెళ్ళాను. ఎంసీఏ అయిపోయిన తర్వాత రెసిషన్ టైంలో ఉండటం వల్ల దాన్ని కూడా కంప్లీట్ చేయలేకపోవడం, ఆ టైంలోనే పెళ్ళి కావడం. పెళ్ళైనా సరే చదవాలి అనే ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ బీఈడీ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ చేయడం. ఆ తర్వాతనే ఇంకా నాకు లైఫ్ అంటే ఏందో తెలియకుండా అక్కడికి వచ్చేసరికి బీఈడీలో వాళ్ళ ర్యాంక్, నా రూమ్మేట్ వాళ్ళ ర్యాంకు ఓయూలో 2930 ర్యాంక్స్, వాళ్ళు నాది 734 ర్యాంకు. సో వాళ్ళతో ఉంటుంటే తెలిసేదా చదువు అంటే ఇట్లుంటుందా, చదువుకోవాలన్నా, చదువుకుంటేనే మంచిగా ఉంటుందా అని చెప్పేసి నాకు బీఈడీకి వచ్చేంత వరకు కూడా తెలియదు. కాంపిటేటివ్ స్పిరిట్ అన్నా తెలియదు. ఇంతవరకు కూడా ఏదో ఆడుతూ పాడుతూ చదువుకోండి చదివినవన్నీ తప్ప కష్టపడి చదవాలి, చదివితే మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ఇవన్నీ ఏం తెలియదు. కాంపిటేటివ్ స్పిరిట్ అని లేదు. అదే చెప్తున్నా, నాకు డిసిప్లిన్ లేకపోవడం మెయిన్. సో లైఫ్ అంటే ఏదో తెలియకపోవడం. సో ఎట్లనైనా సరే చదువుకోవాలని చెప్పేసి బీఈడీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ అప్పటి వరకు నా బీఈడీ కంప్లీట్ అయింది. కంప్లీట్గా నేను క్యాంపస్లో ఉన్నప్పుడే తెలంగాణ రావడం, తెలంగాణ మూమెంట్ జరగడం. ఆ తర్వాత నుంచి ఎక్కడ కూడా పోస్టులు లేకపోవడం, వచ్చి దామర్చర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి కూడా నా మోటో ఏంది అని అంటే, మీ శాంతినికేతన్ పిల్లల్ని ఎవరిని అడిగినా కానీ శేఖర్ సార్ సింబల్ పడుతుందని చెప్తారు ఇట్లా. సో అంత డిసిప్లిన్ ఉంటే చదువు ఉన్నా రాకపోయినా కానీ మనం బతకొచ్చు. సో ఎంత గొప్ప చదువు ఉన్నా డిసిప్లిన్ అనేది లేకపోతే మన లైఫ్లో మాత్రం ఏమీ సాధించలేం. ఒకవేళ సాధించినా నిలబెట్టుకోలేం. అది మాత్రం నేను స్వయంగా తెలుసుకున్నా. అందుకే నా పిల్లలకి, ఇప్పుడు నేను చెప్పుకునే పిల్లలకి, మీరు కంపల్సరిగా డిసిప్లిన్ మాత్రం నేర్చుకోండి, పంక్చువాలిటీ నేర్చుకోండి. ఇవి కనుక ఉంటే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు అని నేను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టీచర్ నుంచి, ఒక్కొక్క ఫ్రెండ్ నుంచి నేర్చుకున్న విషయాలు ఇవన్నీ. ఇక్కడ నాకు దామర్చర్లలో ఒక రెడ్డి అనే అతను ఉన్నాడు, మా స్కూల్ ఎదురుగానే, శాంతినికేతన్ స్కూల్ ఎదురుగా. ఆయనకి అక్షరం ముక్క కూడా రాదు, రాయటం రాదు, చదవడం రాదు సార్. కానీ నెలకి ₹1,00,000 దాకా సంపాదిస్తాడు. కేవలం డిసిప్లిన్, పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు కష్టపడడం. సో అది
మీ దగ్గర నుంచి మాకు 1 to 7th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన ఎంతసేపు పుస్తకాలు పెట్టి చదువుతారు. అది చదివింది ఏది కూడా గుర్తులేదు. కానీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత మనం ఎలా చదవాలి, అసలు నేను ఎలా చదవాలి, నేను ఎలా అర్థం చేసుకోవాలి అనేది గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నా. అది ఈరోజు ఇప్పటివరకు అయితే నన్ను కొంచెం గౌరవప్రదంగానే బతికేలాగా చేస్తుంది. ఇక ముందు కూడా దేవుని దయ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. 40 సంవత్సరాలు వచ్చినా కానీ రవి చెప్పినట్టు చదవాలనే ఆశ, ఇంకా ఏదో చదవాలనే ఆశ. నేను కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, కానీ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఎర్రర్ వల్ల మెయిన్స్ రాయలేకపోయినా. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా మొన్న రాసిన. మేబీ గాడ్స్ గ్రేస్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా జాబ్ కొడతా అని చెప్పేసి ఆశ ఉంది. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చాలా అబ్జర్వ్ చేస్తున్నా పిల్లల్ని. మన సమయంలో ఏ అల్లరి చేసినా ఏది చేసినా సరే అదొక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్గా ఉంది. కానీ ఇప్పటి అల్లరి చాలా డేంజర్గా ఉంది. సో మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏ వైపు వెళ్తున్నారు అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి కేర్ తీసుకోకపోయినా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటండి. సో వాళ్ళకు ఒక మంచి బుద్ధులు కనుక మీరు నేర్పగలిగితే మంచి తల్లిదండ్రులుగా, మంచి సంఘజీవులుగా మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను గవర్నమెంట్ స్కూల్కి రాకముందు 7th క్లాస్ వరకు నాగార్జున స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత 10వ తరగతి వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. క్లాస్ స్టూడెంట్ని. కాకపోతే నా కుటుంబ పరిస్థితితోటి ముందుకు వెళ్ళలేకపోయినా, నాకు చదువు మీద ప్రేమతోటి అక్కడికే ఆగిపోయినా, నా పరిస్థితితో ప్రభావంతో. అయినా కానీ నాకు అక్కడ నేర్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో సత్యం సార్ ఎప్పుడు కూడా వినయ విధేయతలు, తర్వాత మనం రేపు జీవితంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేస్తే బాగా ఎట్లుంటాం, విలువలు అని అక్కడి నుంచే నా గవర్నమెంట్ స్కూల్ నుంచే నేర్చుకున్నాను. రామరెడ్డి సార్ కానీ, సురేష్ కుమార్ సార్ కానీ, సారయ్య సార్ కానీ. సారయ్య సార్ అయితే ప్రతి విషయం కూడా ఫ్రెండ్లీగా చెప్పేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఫ్రెండ్లీగా చేసేవాడు. ఇక గ్రౌండ్ విషయానికి వస్తే క్రీడలో నాకంత సోర్స్ లేదు. నా కుటుంబ పరిస్థితి వల్ల, నేనున్న వ్యవసాయ కుటుంబం వల్ల నేను ఆ రోజు అట్లే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ అదే స్పిరిట్ తోటి మళ్ళీ కూడా నాకు సత్యం సార్ చెప్పిన మాటలు, సారయ్య సార్ చెప్పిన మాటలు, రామరెడ్డి సార్ చెప్పిన మాటలు, మన గురువులు చెప్పిన మాటలు, నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలతోటి మళ్ళీ ఈరోజు కూడా ఈ స్థానంలో ఉన్నానంటే గౌరవకారణం గురువుల మాట వేదాంతం. తర్వాత రాజకీయాల్లో కూడా సరే ఈరోజు ఎక్కడో ఉన్నా లేకపోయినా సరే పదవులు లేచి చేసుకునే మళ్ళీ ఒక గురువు గారు లాంటి వారు జానడి గారు, అదే గురువు గారు. ఎక్కడ పోయినా గురువు అనే వ్యక్తి ఎవరికైనా ముఖ్యం జీవితంలో. ఆ గురువుకు ఉన్న స్థానం ఇవ్వాల్సిందే, మనం గురువును గౌరవించవలసిందే, మనం ముందుకు వెళ్ళాల్సిందే. మరి రేపు మన పిల్లలకు కూడా ఇప్పుడు మన స్కూల్లో టీచర్కి చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అంతేగాని మా పిల్లగాళ్ళు కొడుతున్నారు, మా పిల్లల్ని కష్టపెడుతున్నారు, ఇంకో గంట అదనంగా చదివిస్తారని చెప్పి ఈరోజు స్కూల్ టీచర్స్ మీద బాగా ఒత్తిడి చేస్తున్నారు. వాటి వల్ల మన పిల్లలు చాలా కోల్పోతున్నారు. దయచేసి మన పిల్లలు కూడా ఎవరైనా ఉంటే స్కూల్లో టీచర్స్ మీద ఒత్తిడి చేయకండి. ఇంకోటి ఇక్కడ సీతమహాలక్ష్మి చెప్పింది, తర్వాత రవి చెప్పిండు, రమేష్ చెప్పిండు, రామకృష్ణ, మోహన్ సార్ చెప్పారు. ఎవరికైనా పిల్లలకి ఏమైనా కండక్ట్ చేద్దామంటే వెనకపోయిన వాళ్ళకి మన కుటుంబంలో కానీ, మన పిల్లలు కానీ, తర్వాత మన ఫ్రెండ్స్ కానీ, అది ఎవరైనా చేసినా కానీ మనం నా వంతు సాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేపే అందరం కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ కూడా ఆ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని క్రీడలు ఎవరు ముందుకెళ్తారో వాళ్ళకి సాయం చేయడానికి కానీ, తర్వాత మన క్లాస్మేట్స్ కానీ, పిల్లలు కానీ ఎవరున్నా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ, ఇంకేమైనా ఎక్కున్నా కానీ నా చేతనే సాయం చేయడానికి నేను ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు నేర్పిన నా గురువులకి మరొకసారి నమస్కారం చేస్తూ, నా మిత్రులకి అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చినందరికీ కూడా శిరస్సు నుంచి ప్రారంభం చేస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహారెడ్డి. సారీ, మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఇది ఇప్పుడు మన ఫ్రెండ్స్కి అలాగే స్పోర్ట్స్ పిల్లలకి మనం హెల్ప్ చేద్దాం అనుకున్నది మనం సింగిల్గా మాట్లాడుకోవడం కన్నా ఈ స్టేజ్ మీద మాట్లాడుకోవడమే బాగుంటుందేమో. మనము అంతా ఒక ఆర్గనైజేషన్గా ఫీల్ అయ్యి ఒక ఫామ్ అయ్యి ఒక అకౌంట్ని క్రియేట్ చేద్దాం. అకౌంట్ అది మనకు ఒక జెన్యూన్ పర్సన్ ఎవరైనా సరే, ఒక గర్ల్ కానీ ఈ జంట ఎవరైనా సరే ఎక్కడ చూద్దాం. ఆ అమౌంట్ అనేది మనం 100 రూపాయలు అయితే మనం 40 మంది 4,000 అవుతుంది. ఆ 4,000 అత్యవసరంలో ఉన్న వాళ్ళకి చాలా ఆదుకుంటుందన్న ఆలోచన అయితే నాకుంది. మనకు ఒక 100 రూపీస్ ఏదో రకంగా వేస్ట్ జాయింట్ అకౌంట్ లాగా ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తే, వెల్ఫేర్ ఫండ్ లాగా మనము అది ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి కావచ్చు, పిల్లలకు ఫీజు కట్టాల్సినప్పుడు కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ పిల్లలకి ఏది మనకి ఎక్కువ అవసరం ఉంది అని చెప్పుకోదగ్గ అమౌంట్ ఏం కాదు, కానీ అవసరాలు మాత్రం చాలా తీరుస్తుందని అనుకుంటున్నాను నేను.
మీకు తోచినంత అన్నా పర్వాలేదు, ఫిక్స్డ్ అమౌంట్ ఇంత మంత్లీ ఇంత పెడదాం మనం అన్నా కానీ పర్వాలేదు. అది మన ఫ్రెండ్స్కి ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు కదా, అది మనం ఇలా చూపిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సీత. ఆ ఆలోచన చాలా అనుకున్నాం, మేము ఆల్రెడీ అనుకున్నాము. దాని ఆచరణ కూడా ఏం లేదు. ఇప్పుడు మా గురువుగారు ఒక మాట చెప్పారు, ఏం లేదు, మంత్లీ మన ఈచ్ పర్సన్ 100 రూపీస్ చాలు. 100 రూపీస్ ఏదైనా ఒక అకౌంట్ మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందరం కలిసి 100 రూపీస్ చేద్దాం. మంత్లీ 100 అంటే ఎంత అవుతుంది లెక్క వేయండి, 4000 అవుతుంది. మనం 40 మెంబర్స్ అనుకో 4000. ఆ 4000 మంత్లీ మనం అదే అకౌంట్లో ఉంటుంది. మన దాంట్లో ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా అయినా కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయినా కానీ, మన 99-2000 బ్యాచ్ తరపు నుంచి మనం వారికి సహాయం అందించడానికి మంచిగా ఉంటుంది. కాబట్టి ఇదందరూ కూడా ఒకసారి మిత్రులందరూ మళ్ళొకసారి మనం కూర్చుందాం, గ్రూప్ డిస్కషన్ చేద్దాము. గ్రూప్ డిస్కషన్ చేసి ఇంకా విధి విధానాలు ఏమున్నాయి, ఆ విధి విధానాలని ఏ విధంగా మనం ముందు తీసుకోవాలనేది ఇది డిసిషన్ తీసుకుందాము. థ్యాంక్ యూ సీత, ఈ ఆలోచన నువ్వు ముందు తీసుకున్నందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. 2000 బ్యాచ్కి అందిస్తానని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రవి, రమేష్. సరే, నువ్వు మాకన్నా ఇంకా యూనివర్సిటీలు అవి తిరిగి చూసినావు కాబట్టి నీ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ, ఆ ఫ్రెండ్స్ మీ అందరం కూడా ఒకటే. నీకు ఏ ఉన్నా మాతో షేర్ చేసుకో. ఆ అనుభవాలు మన నూకల నాయకురావు వివరిస్తాడు. మీ అందరూ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వేదిక ఉంటే పేద పిల్లగాళ్ళకి భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతకుముందే మన కుర్రపాటి రవి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, నా క్లాస్మేట్, ఒక 15 మంది పిల్లగాళ్ళని తమిళనాడు పంపాలి. చేతిలో రూపాయి డబ్బులు లేవు. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో రవి కొంచెం చిన్న అమౌంట్, రవి ఒక 10,000 కొడతావా అని చెప్పన్నా. ఎప్పుడు కొట్టాలి నాగి అన్నాడు. ఒక 2 days ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా. హార్ట్ఫుల్గా ఐ లవ్ యూ రవి, పేద పిల్లగాళ్ళ కోసం మీలో ఆటోలు నిలబడాలి హార్ట్ఫుల్గా. ఆ పిల్లగాళ్ళు సార్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేషనల్ స్థాయిన విద్యార్థులే, తెలంగాణ తరఫున విద్యార్థులే. మన దగ్గరనే క్యాంప్ నడుస్తుంది రవి. మీలాంటి వాళ్ళు, సీతమాలక్ష్మి లాంటి వాళ్ళు, నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు, మన చెల్లెళ్ళు, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ఈ ఒక 100 రూపాయల అమౌంట్ పేద పిల్లగాళ్ళ కోసం. నా టార్గెట్ ఏంటంటే ఇండియా అని చెప్పినగా హార్ట్ఫుల్గా మనందరి టార్గెట్ ఇండియా. ఇక్కడ ఉన్న గురువులు సార్ చెప్తున్నా, మనందరి టార్గెట్ ఇండియా. ఒక్క విద్యార్థిని పంపిస్తే నేను మీ అందరి పాదాలు కడిగి మనను పొందుకునే ఒక విద్యార్థి లెక్కుంటా. హార్ట్ఫుల్గా చెప్తున్నా. అంతే ఇంకో చంద్రశేఖర్, ఐ లవ్ యూ రా. నువ్వు అంటే స్పోర్ట్స్ పరంగా చాలా గొప్ప క్రీడాకారుడివి. నేను పుట్టిన కష్టాలున్న మహేందర్ కానీ, ఇంకా వ్యక్తులు కానీ, వెంకరెడ్డి కానీ చాలా మంది సహాయం చేశారు. ఇంకోటి నూకల్ రమేష్, ఐ లవ్ యూ రా బిడ్డ. ఎందుకంటే స్పాట్లో ఇప్పుడు ఈ స్టేజ్ మీద నూకల్ రమేష్ అనేటువంటి నా అన్న కొడుకు హార్ట్ఫుల్గా రా. ఐ లవ్ యూ టూ. ఎందుకంటే ఒక పేద పిల్లగాళ్ళ కోసం స్పాట్లో సార్ వెంటనే అమౌంట్ కొట్టేసి నేను పంపించిన సార్. ఎందుకంటే రేపు వరంగల్లో సీనియర్ ఖోఖో నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. మన ఇంటికాడనే మన వివిధ భువనగిరి, సూర్యాపేట, నల్గొండ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద బిడ్డలకి నేను నా ఇంటినే అన్నం పెట్టుకుంటా. 1999 నుంచి ఎక్కడైతే మోహన్ సార్ పునాది వేసిండో అక్కడి నుంచి నేను ఒక 2006 నుంచి స్టార్ట్ చేసిన. హార్ట్ఫుల్గా నేను మోహన్ సార్కి కానీ, ఇక్కడ ఉన్న వేదిక మీద అందరికి కానీ హార్ట్ఫుల్గా నేను దండం పెడతా. ఐ లవ్ యూ సార్. రాము ఒక్క మాట, మన ఈ ప్రోగ్రామ్కి మొత్తం ఆర్గనైజర్ పేద క్రీడాకారుల కోసం ఒక్క నిమిషం మాట్లాడాలి మనస్ఫూర్తిగా. ఈరోజు ప్రోగ్రామ్కి మీరందరూ అటెండ్ అయినందుకు చాలా సంతోషం. మా గురువు గారిలో కూడా చాలా సంతోషం. ఇంత టైం తీసుకోవడం, మీరంతా కూడా చాలా నిదానంగా, మేము ఏదో జరుగుతుంది అనుకున్నాం, మేము ఊహించినట్టు ఏది జరగలేదు. నేను చాలా మంచిగా అయింది ప్రోగ్రాం. చాలా సంతోషం మీ అందరికీ కూడా. అయితే ఈ ప్రోగ్రాంలో మనము ఫస్ట్ ప్రోగ్రాం 2000 అనుకున్నాం. కొద్దిగా తగ్గింది అమౌంట్. తర్వాత కొద్దిగా అమౌంట్ తగ్గుద్ది, ఇంత
చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అనగానే మన కందుల నరసింహారెడ్డి నేనుంటానంటూ కొన్ని ముందుకొచ్చి సహాయ సహకారాలు చాలా అందించాడు. ఆయనకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మేము ఆహ్వానించగానే ఎన్ని పనులు ఉన్నా మా కోసం సమయం కేటాయించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి పాల్పంచుకున్న నూకల నాగేశ్వరరావు కానీ, కందుల నరసింహారెడ్డికి, బండు రాముకి, రైబోని శాఖకి, సీతకి, పేరు పేరున ప్రతి ఒక్క మిత్రుడికి ధన్యవాదాలు. మా తరపు నుంచి, మా ఆర్గనైజ్ చేసిన తరపు నుంచి కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మీరందరూ కూడా పెద్ద మనసుతో క్షమించగలరని మీ అందరినీ వేడుకుంటున్నాము. ఓకేనా? ఇంకా మీరేమన్నా మన అంటే ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాము. జై హింద్, జై జై. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శక్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా